మంచిది. ఈ సమయంలో దైవజనులు జన్మలో ఉన్న సైగారు మన మధ్యలో ఉన్నారు. ఆయన వచ్చి దేవుని యొక్క వార్తమానం అందించుచుండగా మనం అందరము కూడా ప్రార్థనాపూర్వకముగా ఉండి దేవుని యొక్క మాటలను మనం విందాం. అందరము చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతిస్తూ. హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి మన ప్రియులు, మరి స్థానిక సంఘ కాపరి గారు, అలాగే కడప ఏరియా పాస్టర్ గారు అయినటువంటి ప్రియులు జాన్ బాబాయ్ గారికి, కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే ఇంతవరకు వర్తమానం అందించినటువంటి పేతురయ్య గారికి కూడా వందనాలు. నడిపిస్తున్న కరుణాకర్ గారికి, ఆ పాస్టర్ గారి పేరు నాకు తెలియదు, జాకవ్ గారికి, అలాగే ఇక్కడ చేరున్న సంఘం అంతటికి, అలాగే ఇంతవరకు పాట పాడినటువంటి మరి నోయల్ గారికి, మరి వాయిద్య బృందానికి, సౌండ్ సిస్టమ్ వారికి అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. నా మనోడు బెన్నీ కూడా ఉన్నాడు, చాలా సంతోషం, కీబోర్డ్ ప్లేయర్. మంచిది. ప్రియులారా, మరి ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో దేవాది దేవుడు అల్పనికి ఇచ్చినటువంటి అవకాశం, మరి ప్రియులు జాన్ బాబు గారు కూడా మరి ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించారు. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో నేను వేరే చోట ఉండవలసింది, మరి ఆ సంఘానికి వెళ్ళడానికి నేను సిద్ధపడుతూ ఉంటే అయ్యగారు ఫోన్ చేసి ఈ ఉదయం కూడా రావాలని చెప్పినప్పుడు వారి ప్రేమను కాదని లేక నేను రావడం జరిగింది. దేవుడు క్షేమంగా మీ మధ్యగా నడిపించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి గడిచిన 2 దినాలు కూడా అద్భుతంగా ఈ సభలు జరిగి ఉన్నవి. మరి మన పెద్దలు, మన సంస్థ నాయకులు, గౌరవనీయులు రెవరెండ్ నోయల్ సామిలే గారు కూడా వచ్చి చక్కని వర్తమానాలు ఇచ్చారు. చాలా సంతోషం. మరి ఈ 3వ దినమున కూడా ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని 2వ భాగంగా మనం ధ్యానం చేసుకుందాం. మరి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి కొరకై వాక్యాన్ని చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మనకు ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి మా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. ప్రియులారా, అందరు తీశారా? మీ బైబిల్లో అండర్లైన్ చేయాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. అందరు చెప్పండి. కొందరే చెప్పినట్టుగా ఉంది, అందరు చెప్పలేదు. అడుగు ప్రతివాడు పొందును. ప్రియులారా, చదువుకున్నటువంటి ఇక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నటువంటి దినముల్లో ఆయన వెంబడించే వారికి చెప్పినటువంటి మాటలుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అడగండి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు కూడా పొందునన్నటువంటి సత్యాన్ని ప్రభుల వారు తెలియచేశారు. అయితే యేసు ప్రభుల వారు అడగమన్నారు కదా అని చెప్పి మానవాళి అయినటువంటి మనమందరం కూడా బైబిల్ చదివినప్పుడు, అయ్యగారు ప్రసంగం ద్వారా తెలియచేసినప్పుడు ఏదంటే అది అడగవచ్చా, ఏది అడగాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మానవుడు ఎన్నో అవసరతలు కలిగి ఉన్నాడు, చెప్పలేనన్ని అవసరతలు కలిగి ఉన్నాడు. ప్రతి దినము, ప్రతి సమయము ప్రార్థించే వారందరూ కూడా ప్రార్థించడానికి ప్రారంభిస్తే దేవుణ్ణి ఎన్నో అడుగుతూ ఉంటారు. అయితే అడిగినవన్నీ కూడా ప్రభు కొన్ని ఇస్తూ ఉంటాడు, కొన్నిటికి అనుమతి ఇవ్వకుండా ఉంటాడు. అయితే ఇప్పుడు ఉదాహరణగా మనం గమనిస్తే ఈ నెలలో మరి మార్చి నెల కదా, 1వ తారీఖు, ఈ నెలలో 10th క్లాస్ వారికి ఎగ్జామ్ ఉన్నాయి, పిల్లలకి ఇంటర్ వారికి ఎగ్జామ్స్ ఉన్నాయి, డిగ్రీ వారికి ఎగ్జామ్ ఉన్నాయి. అలాంటప్పుడు వారందరూ ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా, ఈ యొక్క సంవత్సరం మేము రాయబోతున్నటువంటి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్లో మాకు మంచి విజయం దయచేయ ప్రభా అని ప్రార్థిస్తారు. ఎందుకు? వారి అవసరత అది, వారి
ఏమో పలకట్లేదే, నేనేమన్నా కన్నడలో చెప్పినా తెలుగులోనైనా వినపడుతుంది కదా? చెప్పండి మరి. పిల్లల అవసరము 10వ తరగతి వాని అవసరాన్ని బట్టి వాడు ప్రార్థన కోరుతున్నాడు. ఇంటర్ వాడు, డిగ్రీ వాడు వాని అవసరతను బట్టి వాడు అడుగుతున్నాడు. ఒక వ్యాపారం చేసుకునేవాడు వాడు కూడా అడుగుతున్నాడు. ఏమని? అయ్యా, నా వ్యాపారంలో నేను అభివృద్ధి చెందాలి, నా వ్యాపారంలో నష్టం రాకూడదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మరి ప్రభుని అడుగుతూ ఉంటాడు. అయ్యగారి దగ్గరకు వచ్చి కూడా అదే ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. అవునా కాదా చెప్పండి? హల్లెలూయా. ఎవరి అవసరతను బట్టి వారు అడుగుతూ ఉంటారు, మంచిదే. కానీ యేసు ప్రభు వారు అడగమన్నారు కదా మనము అని ఏది అడగాలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి. అందుకొరకై మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఏమడగాలి? ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నీవు నన్ను ఎందుకు అడుగుచూ ఉన్నావు? మంచివాడొకడే. నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడలా చెప్పెను. అడగగా అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించుచు ఉన్నాను, ఇంకను నాకు కొదువా ఏమని ఆయనను అడిగాను. అందరూ చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రాముఖ్యముగా మనము గమనించవలసిన సత్యం ఏమంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందునని చెప్పాడని యేసు ప్రభుల వారిని ఏదంటే అది అడగడము కాదు, కానీ ఏమడగవలను ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయా ప్రాంతాలు సంచరించేటప్పుడు ఆయన యొద్దకు వచ్చి అడిగినటువంటి ఆ వ్యక్తి, ఆ యవనస్తుని బట్టి మనము చూస్తే, ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి వాడు కూడా ఏమడగాలంటే, అయ్యా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చెయ్యాలి? హల్లెలూయా. ఈరోజు మానవునికి వారి వారి అవసరతను బట్టి రోగాలు పోవాలని అడుగుతున్నాడు, సమస్యలు పోవాలని అడుగుతున్నాడు, పిల్లలు లేని వారికి పిల్లలు కావాలని అడుగుతున్నారు. నేను వద్దని చెప్పను. ఎవరి అవసరతను బట్టి వారు అడగండి, పొందండి. కానీ స్వస్థత పొందిన వాడు పరలోకం రాడు, స్వస్థత నిత్య జీవం ఇవ్వదు. ఈ మట్టి శరీరం మనం కలిగి ఉన్నంత కాలము ఈ వ్యాధి బాధలు వస్తూనే ఉంటవి, పోతూనే ఉంటవి. విశ్వాసం ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు, అల్ప విశ్వాసం ఉంటే టాబ్లెట్లు వేసుకోవచ్చు, ఇంకా మనసు అటు ఇటు కొట్టబడితే తాయితలు వేసుకోవచ్చు, మంత్రాలు తంత్రాలు ఆశ్రయించవచ్చు. దాని గురించి బాధపడవలసిన పని లేదు. కానీ స్వస్థత వలన నిత్య జీవం పొందలేము. పిల్లలు లేని వారు పిల్లలు పొందినంత మాత్రాన నిత్య జీవం పొందలేము. అలాగే వ్యాపారంలో లాభాలు పొందినంత మాత్రాన నిత్య జీవం పొందలేము. కానీ మనమందరము కూడా ఈ లోకంలో పొందవలసినవి పొందినప్పటికీ కూడా ప్రాముఖ్యముగా పొందవలసింది ఏంటంటే ప్రభు ఇచ్చే నిత్య జీవము. హల్లెలూయా. యేసయ్య మరి పిల్లలను పరీక్షల్లో పాస్ అయ్యేటట్టుగా చేసేవాడే కాదు, రోగులను స్వస్థపరిచేవాడే కాదు, దయ్యాలను వెళ్ళగొట్టేవాడు మాత్రమే కాదు, బలహీనతల నుంచి బలపరిచేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన నిత్య జీవం ఇచ్చువాడై ఉన్నాడు. అవునన్న వారు మరోసారి స్తోత్రం చెల్లిద్దాం. యేసు ప్రభు దగ్గరికి దాని కొరకే రావాలి. ఆయన స్వస్థతలు ఇచ్చేది ఎందుకంటే, మనం అడిగినట్టుగా కొన్ని మేలులు మనకు చేసేది ఎందుకంటే, అలాగైనా ఆయనను విశ్వసించి ఆయన ఇవ్వబోతున్న నిత్య జీవానికి మనము వారసుల మగుట కొరకే ఆయన కొన్ని కార్యాలు చేస్తున్నాడని మనం నమ్మిన వారమై ప్రాముఖ్యముగా నిత్య జీవమును గురించి అడగాలి. ఈరోజు మనముగా ఆలోచన చేస్తే, నీ ప్రతి ప్రార్థనలో ప్రభువా నిత్య జీవం నాకు కావాలి, నిత్య జీవ వారసుని అవ్వాలంటే, నిత్య జీవ వారసురాలను అవ్వాలంటే, అతని వలె నేనేమి చేయాలని అడిగేవారు ఎందరు ఉన్నారంటే అందరికి 0 మార్కులే పడతాయి. ఎప్పుడు చూసినా అమ్మని కాపాడు, నాయనని కాపాడు, కుటుంబాన్ని కాపాడు, మా పనిలో కాపాడు, ప్రయాణంలో కాపాడు, అక్కడ కాపాడు, ఇక్కడ కాపాడు. పోస్ట్ మ్యాన్ లాగా వాడుకోవడమే ప్రభును. ఆయన పోస్ట్ మ్యానా?
ఆయన ప్రకృతి సంబంధమైన మేలులు మాత్రమే చేయువాడా? ఆయన ఎవరని మనము చూస్తే పరలోకమునకు అధిపతి కనుక, ఆ నిత్య జీవం ఇచ్చువాడు కనుక ఆయన యొద్దకు వచ్చువాడు వీని వలె జ్ఞానముతో ఏమి అడగాలంటే నిత్య జీవము అడగాలి. హల్లెలూయా. పాస్టర్లమైన మేము కూడా మీకు అందరికీ యేసుప్రభుని ఎక్కడ పరిచయం చేయాలంటే ఆయన స్వస్థత ఇచ్చువాడని పరిచయం చేయకూడదు. హలో, మీకు స్థలాలు ఇస్తాడు, ఇండ్లు ఇస్తాడు, భూములు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, ప్రమోషన్లు ఇస్తాడనే కాదు పరిచయం చేయాల్సింది. ఆయన నిత్య జీవం ఇస్తాడు. అది పొందకపోతే నీ జీవితమే వేస్ట్ అని చెప్పేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవి పొందితే చాలదు, నిత్య జీవం పొందమని మార్గము చూపించాలి. దాన్ని మేము నేర్పిస్తున్నాం, ఆ మార్గాన్ని మిమ్మల్ని నడిపిస్తున్నాం. యేసు ప్రభు వారు పరలోకము నుండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చింది. ఎందుకంటే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుట కొరకే. హల్లెలూయా. అందులోని భాగముగా యేసు ప్రభుల వారు వచ్చారు. అలాగే ఈ ప్రాంతంలో యవనుడుగా ఉన్న జాన్ బాబు గారిని కూడా దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకొని మీరు గుడికొచ్చు వారిగానే కాకుండా నిత్య జీవము చేరువారిగా ఉండట కొరకే ప్రభు వారి ద్వారా సేవ కొనసాగిస్తూ ఉన్నారు. అవునంటే మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో ఈ 3వ దిన కూటమునకు కూడా నిజముగా నిత్య జీవించువాడు యేసయ్య ఆయన యొద్దకు వెళితే నేను పరలోకం చేరుతాను, పరలోకం ఆయన నాకు ఇస్తాడు. ఇంకా ఆయన చెప్పే వాక్యం బట్టి ఈ సభల ద్వారా దేవుని సత్యాన్ని తెలుసుకొని ఇంకా నేను నిత్య జీవం పొందడానికి ఎంతవరకు చేస్తున్నాను, ఏమి చేయాలి, ఏమి విడిచిపెట్టాలి అని తెలుసుకోవడానికే వచ్చానన్న వారు ఎందరన్నా ఉన్నారా అంటే చేస్తామంటే అబద్ధం ఆడించినట్టుగా ఉంటుంది కాబట్టి వద్దు. హలో, ఈరోజు ఎందుకు వచ్చినారు మీరు చెప్పగలరమ్మా? మీ మనసులో చెప్పుకోండి. ఏర్పాటు సభలు చేయబడ్డాయి కనుక వాక్యం విందామని వచ్చింటారు అంతే. బాగాలేని వాళ్ళు బాగుపడదామని వచ్చింటారు అంతే. సమస్యలు ఉన్న వాళ్ళు తొలగిపోతాయని వచ్చింటారు అంతే. గతములో శోధన బాధలు ఉన్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేయగా విడుదల కలిగిన వారు మందిరానికి వచ్చింటారు. ఎందుకు? మందిరానికి వెళ్ళకపోతే మళ్ళీ ఆ శోధనలు వచ్చి పడితే మేము భరించలేమయ్యా అని చెప్పి కూడా వచ్చి ఉండవచ్చు. కానీ నిత్య జీవానికి వారసులు అవ్వడానికి అయ్యా నేను ఏమి చేయాలి ప్రభా, ఈ ఉదయకాలంలో నాతో మాట్లాడయ్యా, నీ వాక్యం ద్వారా నేను ఏ మంచి కార్యము చేయాలి, ఎంతవరకు మంచి చేస్తున్నాను, ఎంతవరకు మంచి చేయలేకపోతున్నాను, చేయవలసిన మంచిని విడిచి చేయకూడని చెడుగా జరిగిస్తున్నానా, ఈ ఉదయకాలంలో వాక్యమైన అర్థములో నన్ను నేను తెలుసుకోవడానికి నాతో మాట్లాడయ్యా, అందుకు నేను నీ సంధికి వస్తానని చెప్పి ప్రభా నన్ను దర్శించని ఎంతమంది వచ్చారు సిద్ధపడి. దేని కొరకు మందిరానికి రావాలి? దేని కొరకు మందిరానికి రావాలి? ఉదయకాల సమయంలో దేని కొరకు వచ్చామో ఒకవేళ పొరపాటున మన అక్షార్థమైనటువంటి అవసరాల కొరకే వచ్చినట్లయితే ఇప్పటి వరకు అలా చేసింటే ఇప్పటి నుంచి కొత్తగా నీ ప్రార్థనలో మందిరానికి వచ్చే నీ రాకలో నిత్య జీవము నేను చేరడానికే వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. నిత్య జీవపు వాక్కులు పొందడానికి నేను వెళ్ళాలి. చూడండి, యేసు ప్రభు వారిని కొంతమంది ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో వెంబడిస్తూ ఉన్నారు. పాపం ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోవడము, ఆయన ఎక్కడన్నా కనపడకపోతే కనపడేదాకా వెతకడం చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 22 నుంచి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 22 నుంచి. అదే చదువు. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహము చూచినప్పుడు వచ్చిరి. ఆయనను కనుగొని బోధకుడా, యేసు
మీరు సూచనలను చూచడం వల్ల కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిత్యముగా చెప్పుచూ ఉన్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు కొందరు ఆయన వెంబడించేవారుగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని ఇష్టపడుతున్నారు. ఆ ప్రభుల వారు కనబడకపోతే ఆయన వెతుక్కుంటే వెళ్ళేవారు ఆసక్తి పరులు ఉన్నారు. మనకైతే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ప్రభువు లేకుంటే వాళ్ళు ఉండేటట్టుగా లేరు. ప్రభు కావాల్సిందే అన్నట్టుగా ఆసక్తిగా కనబడుతున్నారు. కానీ ప్రభు వారి గురించి చెప్తున్నాడు, అరే బాబు మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చింది దేనికయ్యా అంటే రొట్టెలు భుజించి తృప్తి పొందడానికి వస్తున్నారా నాయన. అక్షయమైపోయే ఆహారం కొరకు నన్ను వెంబడించబాకండి, అక్షయమగు ఆహారం కొరకు మీరు నన్ను వెంబడించండి అంటున్నాడు. దేని స్తోత్రం. ఈరోజు మనలో కూడా ప్రభు సన్నిధికి వస్తే, మందిరానికి వస్తే, సభలకు వస్తే మా దరిద్రత పోతుంది, మా పేదరికం పోతుంది, లేకుంటే మాకు ఏదో ఒక రకమైన మేలు కలుగుతుంది, మాకు అవసరమైనటువంటి ప్రతి మేలు ప్రభు జరిగించగలడన్న ఒక నమ్మకముతోనే కాదు రావలసింది. హల్లెలూయా. నిత్య జీవమును ఆయన ఇచ్చునని, ఆయన వలన నిత్య రాజ్యమును మనము చేరగలమని ఆశ కలిగి నశింపక నిత్య జీవం పొందడానికి ఈ ఉదయకాలమున మనం వచ్చిన వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలనే వారు దేనికి వస్తున్నారు? ఇంతవరకు కూడా మీరు ప్రార్థనలు చేసుకొని ఉండవచ్చు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎన్నో ప్రార్థనలు మీరు జరిపించుకొని ఉండవచ్చును, ఎన్నో ప్రార్థనలు మీరు చేసుకొని ఉండవచ్చును. ప్రార్థనల ఫలితాలు కొందరు పొంది ఉండవచ్చును, ప్రార్థన ఫలితాలు కొందరు పొందకపోయి ఉండవచ్చును. కానీ దేని కొరకని మనము చూస్తే యాకోబు రాసినటువంటి పత్రికలోని 4వ అధ్యాయంలోనికి మనం వస్తే అక్కడ మొదటి నుంచి మనం చూద్దాం. గమనించండి. చదుమా ఇక్కడ మనం గమనిస్తే 2వ వచనం ద్వారా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. కానీ దేవుని అడిగినందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను అది కదా. దేని కొరకు అడుగుతున్నారంట? మీ భోగముల కొరకు మాత్రమే అడుగుతున్నారు తప్ప మరి ఏది అడగడం లేదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదిగో ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారముగా మనం ఏది అడుగుచున్నామో ఆయన వినుచున్న దేవుడై ఉన్నాడు. అడుగుతున్న మనల్ని చూచుచున్న దేవుడై ఉన్నాడు. అయితే మన భోగముల నిమిత్తమే అడుగుతున్నామా? ఇహ సంబంధమైన అక్కర్లు తీరడానికి మాత్రమే అడుగుతున్నామా? అట్లయితే మీరు ఆశించినను మీకు దొరకవని వాక్యం తెలియచేస్తా ఉంది. అయితే మనం ఏం చేయాలి అని మనం గమనించినట్లయితే మన భోగముల నిమిత్తము కాక ఇహ సంబంధమైనటువంటి ఆశలతో కూడినవి కాకుండా ఆ వ్యక్తి ఎలాగున్న ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నిత్య జీవ వారసత్వం నాకు కావాలంటే, లేకుంటే నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగినట్లుగా నీవు అడుగుతూ వస్తే ఆయన ఏం చేస్తాడంటే ఈ విధంగా నిత్య జీవం అడిగినందు చేత అది ఇస్తూ ఆ మార్గాన్ని నడిపిస్తూ నీకు అవసరమైనవి అడగకపోయినను వాటిని కూడా ఆయన నీకు ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి ఈ మాట నమ్మకం ఉంది? ఏంటి నమ్మకము? మనం అడగవలసింది కరెక్ట్గా మనం అడిగితే, ఈహ సంబంధమైనవి మనము అడగకపోయినను ఈహ సంబంధముగా మనకు అవసరమైన అన్ని కూడా ఆయన మనకు ఇచ్చువాడై ఉన్నాడన్న నమ్మకం ఎంతమందికి ఉంది? మీలో నమ్మకం ఉందా? చదవండి. రాజులు రాసిన మొదటి గ్రంథంలోని 3వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 3వ అధ్యాయము మరి ఎక్కువగా చదివి చెప్పడానికి
మరి సమయం లేదు కనుక 3వ అధ్యాయము 5వ వచనం ఒకరు చదవండి, ఆ తర్వాత 10వ వచనం నుంచి మరొకరు చదవండి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకు ఇష్టమో దాని అడుగుమని దేవుడు అతనితో సెలవు ఇవ్వగా 10వ వచనం నుంచి చదవండిమా. సొలొమోను చేసిన ఈ మనవి సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రుల ప్రాణమునైనను అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవిని ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచూ ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచూ ఉన్నాను. అందువల్ల నీ దినముల నిండను, రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. హల్లెలూయా. అవును ప్రియులారా, మనం అడగవలసింది వాక్యానుసారంగా మనం అడిగినట్లయితే ఈ లోకంలో మనకు ఏవైతే అవసరమై ఉండి మనం అడగకపోయినను, దేవునికి మనం అడిగేది సమ్మతమైనప్పుడు మనం అడగకపోయినా ఈ లోకంలో ఏం కావాలనో అవన్నీ ఆయన మనకిచ్చువాడై ఉన్నాడు. అవును, రాజైన సొలొమోనుతో ఒకానొక దినమందు దేవుడు స్వప్నమందు మాట్లాడాడు. అయ్యా సొలొమోను, నీకేం కావాలా అడుగు, నేను ఇస్తానని అంటే ఆయన మరి ప్రాణములు అడగలేదు, మరి ఘనతను అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, లేకుంటే రాజ్యాలు అడగలేదు, లేకుంటే నేను చక్రవర్తి కావాలని ఆయన కోరుకోలేదు. కానీ అయ్యా ఈ నీ ప్రజలను లెక్కించుటకు, నడిపించుటకు, న్యాయం తీర్చడానికి నాకు వివేచన దయచేయి, బుద్ధిని దయచేయ్యా అని చెప్పి అడిగితే అది దేవునికి న్యాయముగా కనబడినది. హల్లెలూయా. ఈరోజు నిత్య జీవం నువ్వు అడిగితే నేను ఏమిస్తాను అది నా ప్రజలు అడుగుతున్నారు, నేను ఏమి ఇవ్వగలను నా ప్రజలు తెలుసుకొని అడుగుతున్నారని ఆయన సంతోషించి అడగకపోయినా ఈ లోకంలో నీకు అవసరమైనవి అవన్నీ వాక్య సంబంధంగా ఆయన నీకు ఇచ్చువాడై ఉన్నాడు. సొలొమోనుతో ఏమన్నాడు, ఎదుగో నీవైతే నువ్వు ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయువు అడగలేదు, శత్రు ప్రాణం అడగలేదు కదా, అయినను నువ్వు అడిగినది నాకు అంగీకారమైనది కనుక వాటితో పాటు నేను ఘనతనిస్తాను, ఐశ్వర్యం ఇస్తాను. నీ వంటి రాదు నీ పూర్వీకుల్లో లేడు, ఇప్పుడు రాబోతున్న దినాల్లో కూడా నీ వంటి రాదు ఒకడు కూడా ఉండడు, నేను అలాంటి ఘనత నీకు ఇచ్చానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అదే మత్తయి సువార్త 6:33లో మనం చదివితే కృత నిబంధన ప్రకారముగా మత్తయి సువార్త 6:33 గట్టిగా చదువుమా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు. మనం ఏం చేస్తున్నాము, ఏ సంబంధమైనవి అడుగుతున్నాం, భోగముల నిమిత్తమే అడుగుతున్నాం. మరి ఇలాంటి వాటిని మనం అడుగుడు ద్వారా పొందవలసింది కూడా పొందలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే కదా కొన్నిసార్లు మన ప్రార్థన ఆలకింపబడక, మన ప్రార్థనకు జవాబు రాక మందిరానికి ఏం వెళ్దాం, ప్రార్థన ఎందుకు చేద్దాం, అయ్యగారిని ఇంటికి ఎందుకు పిలుద్దాం, మనం అవసరమే లేదు, ఎందుకంటే నా ప్రార్థన దేవుడు వినడం లేదని నిరుత్సాహపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు? అడగవలసింది మనం అడగక పొందవలసిన వాటిని పోగొట్టుకుంటున్నాం. అడగవలసింది డైరెక్ట్గా మనము ఆయనకు అంగీకారమైంది అడిగినట్లయితే పొందుకోవలసినవి సులభంగా పొందుతాం. అందుకే ఏమంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని. ఆమేన్. ఆ వ్యక్తి వచ్చి మరి ఏమన్నాడు, భూమి అడిగాడా, ఇల్లు అడిగాడా, ధనం అడిగాడా, ధాన్యం అడిగాడా? అయ్యా నిత్య జీవమును పొందుటకై నేను ఏ మంచి కార్యము చేయాలి? నిజమైన విశ్వాస ప్రార్థనలో ఈ ఖచ్చితమైన మాట ఉండాలి. 10వ తరగతికి పాస్ అయ్యే అవసరత, ఇంటర్ డిగ్రీ వానికి పాస్ అయ్యే అవసరత, ఒక వ్యాపారి వ్యాపారంలో అభివృద్ధి చెందే అవసరత వానికి ఉంటుంది, ఒక రోగంలో ఉన్నవాడు స్వస్థత అవసరత కలిగి ఉంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క అవసరత కలిగి ఉంటాడు. ఈనాడు సంఘంలో ఉన్న మనము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరత కలిగి ఉంటాం, కానీ అందరి అవసరత నిత్య జీవమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరి ఇది 10వ తరగతి వాని అవసరం కాదు నిత్య జీవం పొందడం, డిగ్రీ వాని అవసరతే కాదు, వ్యాపారస్తుని యొక్క అవసరతే కాదు,
రోగి స్వస్థత పొందే అవసరం వంటిదే కాదు. ఎవని అవసరత వానికి ఉన్నను అందరి అవసరత. హల్లెలూయా. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, పట్టణంలో ఎంతమంది ఉంటే అంతమందికి, మరి దేశంలో ఎంతమంది ఉంటే అంతమందికి, ప్రపంచంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అవసరమైంది ఒక్కటే. ఈ లోకంలో ప్రభు కొరకు జీవించాలి. ఈ లోకం విడిచినప్పుడు నిత్య జీవ వారసులు కావాలి. ఆమేన్. మరి అందరూ ప్రార్థించాల్సిందేగా. ఈరోజు 10వ తరగతి పాస్ కావాలని నేను ప్రార్థించాల్సిన పనిలే. ఎప్పుడో 83వ సంవత్సరం చదివినాను నేను 10వ తరగతి. ఇప్పుడు నాకేం పని? 10వ తరగతితో నాకేం పని అండి? 83లో అయితే ప్రార్థన చేసుకున్నా. మా అమ్మ నాన్న కూడా నా కొరకు ప్రార్థన చేశారు. కానీ ఇప్పుడు 10వ తరగతి పరీక్షలతో 10వ తరగతి పాస్ అయ్యే అవసరత ప్రార్థనతో నాకు సంబంధమేమి. కానీ అలా కాకుండా మనందరి అవసరత, మనందరి ప్రార్థన ఒకే మాట మీద ఆధారపడి ఉంది. నిత్య జీవము నేను చేరాలి ప్రభువా, నిత్య జీవము నాకు ఇవ్వు. ఆమేన్. ఈరోజు నువ్వు చేసే కార్యాలు ఆయన చూస్తున్నాడు. నువ్వు నడిచే మార్గాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. వాటన్నిటిని బట్టి ఆయన నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే నిత్య జీవం కోరుకునే వాళ్ళు ఎవరు? ఎప్పుడు చూసినా మాకు బాగాలేదయ్యా స్వస్థత, మాకు పలాంది అవసరం ఉంది అయ్యా, మాకు మోటార్ సైకిల్, మా కారు, ఇంకోటి ఏవో ఒకటి అయ్యగారికి కూడా చెప్పి, అయ్యా ఆదివారం వచ్చినప్పుడు ప్రార్థన అయిపోతుంది, ప్రార్థన చేయించుకొని ఇక్కడ అందరు నిలబడి ఉంటారు. ఏమ్మా అంటే, అయ్యా జ్వరం వచ్చింది, ఒక ఆమె కడుపు నొప్పి, ఒక ఆమె తలనొప్పి, ఇంకా ఎన్నెన్నో చెప్తారు. కానీ అయ్యా నేను నిత్య జీవం చేరాలి, నా కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉంటారయ్యా? హలో హలో. ఇప్పటి నుంచి మీరు అడగాలి అయ్యగారిని. ఏమడగాలి? నిత్య జీవం చేరడానికి నేను సిద్ధపడాలయ్యా, ప్రభు నన్ను సిద్ధపరిచేటట్టుగా నా కొరకు ప్రార్థించమని అడగాలి. అదే నిజమైన కోరిక. హల్లెలూయా. మస్తు చెప్తుంటారు, మాకు చెవుడు వచ్చి అన్ని చెప్తుంటారు, ప్రార్థించలేని సమస్యలు చెప్తుంటారు. వాటి వలన అవి కూటికి రావు, గుడ్డకు రావు. ఏమిటికి అవన్నీ? నిత్య జీవం వస్తుంది చెప్పండి. ఏమనుకోబాకండి. ఇప్పుడు నేను ఒకటి కొత్త కారు కొనుక్కొని వచ్చిన, ఇప్పటికి ఇది 44వ కారు నేను మార్చి, నాకు నిత్య జీవం వస్తుందా? ఈ ఊరిలో 44 కార్లు మార్చినట్టుగా ఘనత ఉండొచ్చు, కానీ పరలోకం వస్తుందా? నాకు నిత్య జీవం వస్తుందా? ఇప్పుడు నాకు పొలం ఉంది, పొలం ఉంటే పరలోకం వస్తుందా? నాకు నిత్య జీవం వస్తుందా? పొలాలు కార్లు అన్నీ విడిచిపెట్టాల్సిందే. నిత్య జీవం పొందకపోతే నిత్య నరకాగ్నే గతి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నిత్య జీవం అడగాలంటే, నిత్య జీవం పొందకపోతే నిత్యాగ్ని, నిత్య నరకాగ్నికి, అగ్ని ఆరక పురుగు చావని స్థితిలోనికి మనం వెళ్ళవలసి వస్తుంది. కనుక అలాంటి శిక్షను కేటాయించిన దేవునికి భయపడి, అయ్యా మంచి కార్యం చేయకపోతే నేను నిత్య జీవం చేరను గనక నా జీవము నాలో ఉండగానే, ఆమేన్, నీ వాక్యం నేను వినుచుండగానే, నీ మార్గంలో నేను ఉండగానే నేను మంచి కార్యాలు చేసేవాడిగా, చేసేదానిగా నన్ను నడిపించయ్యా అని కోరుకోండి. ఆయన వచ్చినప్పుడు నిత్య జీవం చేరుదాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎక్కువ మళ్ళీ కొంచెం ముందుకు వద్దాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యం 16:30లో చదవండి. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి. ఇక్కడ మీ అందరికీ తెలిసిన వాక్యాలే, కొత్త వాక్యాలు ఏం కాదు. ఇది త్వరగా చెప్పడానికి చదివించిన చిన్న వాక్యం ఏంటంటే, చెరసాల నాయకుడు ఎవరండి? అందరూ చల్లబడినారే చెప్పండి, ఎవరైనా? నాకు గుండె ఆపరేషన్ ఏమైనా మొత్తుకుంటుంటే మీకోసము నేను చెప్పింది విని మళ్ళీ నాకు చెప్పలేకపోతే ఎందుకంటే మీరు ఎందుకు వచ్చినట్టు మందిరానికి? వాక్యం వినడానికేగా. చెప్పండి, ఎవరైనా? చెరసాల నాయకుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చెరసాల నాయకుడు కొందరి మనుషుల చేత ఏమి చేయబడ్డాడంటే, ప్రేరేపించబడి, అధికారుల చేత ప్రేరేపించబడి పౌలు శీలను కొట్టి లోపల ఏమంటే లోపల ఏ ఇచ్చాడు, వారు ఎక్కడికి వెళ్లకుండా బొండలు కూడా బిగించి లోపల పడేస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఏడ్చుకుంటా, బాధపడుకుంటా, కన్నీరు గార్చుకుంటా ఉండక వాళ్ళు ఏం చేశారంటే పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు అద్భుతంగా భూకంపం పంపించాడు. భూకంపం పంపించి వారున్నటువంటి చెరసాల తలుపులన్నీ తెరుచుకునేటట్టుగా చేశాడు. వెంటనే
ఇంకా కరెంటు కూడా పోయినట్టుంది. ఆ కాలం ఉన్నదో లేదో మొత్తానికి పోయింది. అంత చీకటి అయిపోయేసరికి చెరసాల నాయకుడికి తెలిసింది సమాచారం. అయ్యా, చెరసాల దానంతటా అదే తెరుచుకున్న, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరు ఖైదీలు ఉన్నారో పోయినారో తెలియదయ్యా అంటే ఆయన భయపడుకుంటూ వచ్చి చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఆయన అంటున్నాడు, అందరు పోయినారని భయపడి కత్తి తీసి తను తాను హాని చేసుకొని మరి చనిపోయే ప్రయత్నం చేస్తా ఉంటే పౌలు గారు అన్నాడు, మేమందరం ఇక్కడే ఉన్నామన్నాడు. హల్లెలూయా. అవునా? దీపం తేండి చూద్దామంటే అందరూ లెక్కకు అందరూ అక్కడనే ఉండిపోయారు. అప్పుడు ఆయన అడిగిన మాట ఏమంటే, అయ్యా మీరు ఎక్కడికి పోలేదు కదా, ఈరోజు దమ్ బిర్యానీ చెప్పేయమంటారా అన్నాడా? ఎందుకంటే వాళ్ళు పోలేదు కదా, ఆ చిప్పకూడు తింటారు అన్ని రోజులు జైల్లో కదా. ఖైదీలకు తెలుసు, మనకు తెలియదులే, మనం ఎప్పుడైనా జైలుకి పోయింటే కదా, మనకేం తెలుసు. వాళ్ళకి తెలుసు, ఆ చిప్పకూడు తింటారు, పెట్టని అన్నము, రకరకాలుగా బాధలు అనుభవించుంటారు. అందుకని మీరు పోనందుకు, నా ఉద్యోగం నిలబడినందుకు మీకు చికెనా మటన్ దమ్ బిర్యానీ ఏం చేయించాలని అడిగాడా? లేదు. అయ్యలారా, రక్షణ పొందుటకు. ఆమేన్. ఈరోజు ఆ మాట నీలో ఉందా? ప్రార్థించేటప్పుడు ప్రభు ఎదుట నువ్వు అది అడుగుతున్నావా? అయ్యగారి దగ్గర వచ్చి నీ ప్రార్థన విన్నపం చెప్పేటప్పుడు, అయ్యా నేను రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలని అడుగుతున్నావా? ఒక మనుష్యుడు భూలోకం నుండి పరలోకానికి చేరాలంటే పొందిన రక్షణ అవసరం, అనుదినం పొందుచున్న రక్షణ అవసరం, పొందబోయే రక్షణ అవసరం. త్రికాల రక్షణ సంపూర్ణతతో మానవుడు భూలోకం నుండి పరలోకం చేరగలడు. ఆమేన్. అలాంటి విషయాలను బట్టి ఆయన గ్రహించిన వాడై చెరసాల నాయకుడు, ఒక అధికారి, దేవుని కార్యం జరగగా, దేవుని అద్భుతం కన్నులారా చూడగా, అయ్యా దేవుడు వీరిని మరి ఇలా కాపాడాడు, దేవుడు వీరి యందు ఉన్నాడు, ఈ ప్రభు ఇచ్చే రక్షణ నాకు కావాలని మేమేమి చేయాలని అడిగినట్టుగా అయ్యగారితో మీరు అడగండి. ప్రార్థించేటప్పుడు ప్రభుతో అడగండి, రక్షణ పొందాలయ్యా. బాప్తిసం ఇచ్చే యోహాన్ అన్నాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అవును, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నట్టే రక్షించబడుట. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రార్థన నీలో ఉందా? అయ్యా, నిత్య జీవం చేరడానికి నేను ఏ మంచి పనులు చేస్తున్నాను? ఎప్పుడన్నా నువ్వు పరీక్షించుకున్నావా? 19వ కీర్తనలు అనుకుంటాను, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఏమంట? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఈరోజు నిత్య జీవం మనం చేరాలంటే, ఆయనిచ్చే రక్షణ మనం పొందాలంటే మన పొరపాట్లు మనమే తెలుసుకోవాలి. దావీదు అన్నట్టుగా, అయ్యా నా పాపం నాకు తెలిసే ఉన్నది, అది ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నానని ఆయన పశ్చాత్తాపడినట్టుగా మనమును దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నామా? లేకుంటే నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు ఇచ్చే రక్షణ ఎలాగో మనం పొందగలుగుతాము? ఆలోచన చేయండి. ఒక అధికారికి దైవ మనసు కలిగింది, మందిరానికి వచ్చే నీకు దైవ మనసు లేకపోతే ఎలాగునా? కేవలం స్వస్థత పొందడానికి వస్తావా? పోయినంతకాలం మందిరానికి ఏదో మేలు జరగాలని మందిరానికి మాత్రమే వస్తే చాలనా? అస్సలైన మేలు ఈ లోకము నుండి ఆయనిచ్చే రాజ్యం చేరడమే, అదే నిత్య జీవము. ఆ మేలు జరగకపోతే ఎన్ని మేలులు పొందినా వేస్టే. ఉదయకాల సమయంలో బాగా ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, మరి మీ కొరకు యవనస్తుని మీరు మరి దేవుడు బలపరిచి అనేక సంవత్సరాల నుంచి ఈ పట్టణములో మీకు తన సువార్త ద్వారా బోధిస్తూ, నేర్పిస్తూ, నడిపిస్తున్నాడంటే మీరందరూ ఏదో మందిరానికి వచ్చి పోతే చాలని కాదు, కానీ ఈ మందిరానికి వచ్చేవారు నిజ మందిరమైన శాశ్వతమగు దేవుడు ఉన్న ఆ పరలోకమనే మందిరము చేరడానికి, లేక దేవుని ఇంటి వారవడానికి కొరకే దేవుని తరపున వారు ప్రయాసపడుతున్నారు. అందుకే వారి ప్రయాసం వ్యర్థం కాకూడదని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రక్షణ అవసరం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నిత్య జీవం అవసరం. నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. సరే, ఇంకొక చోటికి వెళ్ళిపోదాం. దీన్ని అక్కడికి కట్ చేద్దాం, టైం లేదు కదా. మంచిది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనాన్ని చదవండి. వారు ఈ మాట విని
హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు అండర్లైన్ చేసుకోండి, మొదటిది మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చాలా మళ్ళీ పెద్దగా అవుతుంది. ఇక్కడికి ఈ 3 విషయాల్లో కొంచెం ఒక్కొక్కటి క్లుప్తంగా చెప్పుకొని ముగించుకుందాం, పావు గంటే ఉంది. మరి ఇక్కడ మనం చూస్తే మొదటి వాడేమో నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అన్నాడు కనుక మీరందరూ చేసే మంచియో పిచ్చియో దేవుని అడిగి తెలుసుకోండి. చేయవలసిన మంచివి ఏమన్నా ఉంటే వాటిని జరిగించండి, చేస్తున్న పిచ్చివి ఏమన్నా అంటే చెడ్డవి ఏమన్నా ఉంటే వాటిని విడిచిపెట్టండి. మొదటి సంగతి అయిపోయింది. రెండవది, చెరసాల నాయకుడు దేవుని అద్భుతాన్ని చూసిన తర్వాత రక్షణ పొందుటకు మేమేమి చేయాలని అడిగినట్లుగా రక్షణ పొందడానికి ఇంకా ఏమి చేయవలసి ఉందో మొదటి భాగంలోనే ఆ యవనస్తుడు అన్నాడు, అయ్యా నేను మొదటి నుంచి బాల్యం నుంచి అవన్నీ చేస్తున్నానంటే ఇంకా నాకేదైనా కొదువుగా ఉన్నదా అన్నాడు. ఎందుకంటే ప్రభువారు రాబోతున్నారు, మనము కూడా మరణం ద్వారా ఈ లోకాన్ని ఎప్పుడు విడుస్తామో మనకు తెలియదు కనుక ఆ నిత్య జీవం చేరడానికి ఏ ఒక్కటి కొదువై నష్టమే నిత్య జీవం పొందలేము కనుక మనల్ని మనము కనుగొనాలి, ఫిల్టర్ చేసుకోవాలి. ఆమేన్. మూడవదిగా మనం చూసినప్పుడు ఇప్పుడు చదువుకున్న అపోస్తల కార్యం 2:37 ప్రకారంగా సహోదరులారా మేమేమి చేతుమని, రక్షణ పొందుటకు మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా వారు ఏమన్నారంటే, పేతురు గారు 1 మారు మనస్సు పొంది. ఏం పొందాలండి? ఎంతమంది మారు మనసు పొందారు? నేను అడిగేది అర్థం కాలే మీకు. ఏమడిగాను? మీరు ఏమడగాలంటే మిమ్మల్ని బాప్తిసం ఎంతమంది పొందినారంటే చెప్పగలుగుతారు, మారు మనసు ఎంతమంది పొందినారంటే మీరు చెప్పలేరు. హలో కదా? మారు మనసు అంటే ఏంటి? మనసు మార్చుకోవడం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, నా మనసు మారింది మీకు తెలియదు, మీ మనసు మారింది నాకు తెలియదు. మీరు బాప్తిసం పొందింది అయితే అయ్యగారు చెప్పగలుగుతారు పలానాళ్ళు బాప్తిసం పొందినారని, అవునా? కానీ మానవుడు పరలోకం చేరడానికి మొట్టమొదటి మెట్టు ఎక్కాలి, ఆ మెట్టే మారు మనస్సు. ఆమేన్. ఈ మారు మనస్సు లేకుండా ఎవడు కూడా పరలోకం చేరడానికి మొదటి మెట్టు ఎక్కిన వాడు కాడు. అందుకే మనస్సు మార్చుకోవాలని ఆ పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటంటే చదవకుండా నేను చెప్పేస్తా. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్న దినాలను బట్టి ఆయన మాట్లాడుతూ తిమోతిలో రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరను. ఎప్పుడమ్మా చెప్పాలి మళ్ళీ? ఆయన ఎవరంట? దూషకుడు, హింసకుడు, హానికరుడు. మరొకసారి, ఎప్పుడంట? ఇప్పుడైతే అదే మారు మనసు. అప్పుడు నేను అట్టని ఇప్పుడు కాదనేది. నువ్వు కూడా ఏమో గతంలో మందిరానికి రాకముందు ఎట్టుంటివో, మందిరానికి వచ్చిన తర్వాత ఎంత మనసు మార్చుకున్నావో అది నువ్వే దేవునితో చెప్పుకోవాలి, మాకు చెప్పాల్సిన అవసరం ఏమి. ఆమేన్. మారు మనసు అంటే అది నీ పూర్వపు స్థితిని విడిచిపెట్టడం, లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టడం, లోకం వైపు ఉన్న మనము దేవుని వైపు తిరగడమే మారు మనస్సు. అయితే ఒకవేళ ఎవరైనా అనొచ్చు, మారు మనసు పొందితే మాకు ప్రయోజనం ఏంటయ్యా అని అడగవచ్చు. ఏంటి చెప్పండి? మారు మనసు పొందితే మాకు ప్రయోజనం ఏంటి అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అందుకొరకు వాక్యమే జవాబు చెప్తుంది. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాము. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అండర్లైన్ చేయండి మీ బైబిల్లో. ఎవడైనా ఎందుకు మనసు మార్చుకోవాలి, మారు మనసు ఎందుకు మానవుడు పొందాలి, మారు మనసు పొందమని వాక్యం ఎందుకు తెలియచేస్తుందంటే, గతంలో నీవు చేసినటువంటి పూర్వపు ఆచారము, పూర్వపు పద్ధతులు, దేవునికి విరోధమైన కార్యాలు, అవి పాపములైన దోషములైన కూడా అవన్నీ తుడిచివేయబడుట కొరకే. ఆమేన్. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను కనుక మీరు ఎలాగ ఉండాలి?
మనం చేసిన పాపాలన్నీ మనపై కనబడతా ఉంటే మనం పరిశుద్ధులమా అపవిత్రులమా? అపవిత్రులము కనుక మనసు మార్చుకుంటే ఆయన అంటున్నాడు మీ పాపములు తుడిచివేయబడును. ఆమేన్. ఎవడైనా మనసు మార్చుకోలేదా? సౌలు వంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడా? సౌలుకు కూడా తెలిసింది ఏంటంటే పాత నిబంధన తెలుసు, మోషే ధర్మశాస్త్రం తెలుసు, యెహోవా దేవుడు తెలుసు, యేసుక్రీస్తు అంటే ఆయనకు బలకోపం, ఆయన వెంబడించేవారంటే బలకోపం. అలాంటి వారిని తంతాడు, కొడతాడు, ఈడ్చుకొని పోతాడు. ఆయన తెలిసిన పద్ధతిలో పట్టుదల కలిగి ఉన్నాడు. ఇదే దైవ పద్ధతి అనుకున్నాడు. కానీ దమస్కు మార్గమున ప్రభు దర్శించి మాట్లాడిన తర్వాత, ప్రభువా మనుషులు కాదు నిన్ను హింసిస్తున్నానా అని చెప్పి వెంటనే తన మనసును మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనసు మార్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకేం చేయాలి? పాపాలు తుడిచివేయాలి. ఎందుకు? దేవుని పిల్లలుగా ఉన్న కొత్త నిబంధన సంఘస్థులను కొట్టాడు, తిట్టాడు, ఈడ్చుకు వెళ్ళాడు, కొందరిని చంపుతుంటే దగ్గరుండి సమ్మతించాడు. అదంతా నేరమేగా, అదంతా భారమేగా. అవన్నీ తుడిచివేయబడాలి కదా. ఎవడు తుడుచుకుంటాడండి? స్కూల్లో బోర్డు మీద టీచర్ గారు రాసిన తర్వాత పిల్లలారా అందరు రాసుకోండి అంటే రాసుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఏం చేస్తారు? తుడిచివేస్తారు. ఆమేన్. మరి మనము కూడా చేసిన దోషములన్నీ కూడా తుడిచివేయబడు నిమిత్తమే మనము మనస్సును మార్చుకోవాలి. ఆమేన్. యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నటువంటి దినాల్లో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన దగ్గర పడేశారు. అయ్యా ఈమె వ్యభిచారం చేయించుండగా పట్టబడింది, ఈమె సంగతి ఏంటి చెప్పు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వు రక్షకుడు దేవుడు అంటున్నావు కదా, ఈమె సంగతి ఏంటో చెప్పండి అంటే, సరే మొట్టమొదటిగా పాపం లేనివాడు ఆ మీద రాయేయండి బాబు, మీరు వచ్చినారు రాళ్ళు తీసుకొని అంటే ఒకరి ముఖం ఒకటి చూసుకొని తెచ్చుకున్న రాళ్ళు ఆడబారేసిపోయినారు. ప్రభు కూడా అన్నాడు, అమ్మ ఎవరికి శిక్ష విధించలేదా అంటే, లేదు ప్రభు అంటే, అప్పుడు ప్రభు కూడా అన్నాడు, నేను నీకు శిక్ష విధింపను, అయితే నువ్వేం చేయాలనో తెలుసా? వెళ్ళి ఇక పాపము చేయకము. ఆమేన్. నీ మనసు మార్చుకోమ్మా. వాళ్ళ ద్వారా శిక్ష పడకుండా చేశాను, నేను నిన్ను శిక్షింపను. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, త్రిత్వములోని ద్వితీయ వ్యక్తి. అలాంటి నీతిమంతుడు అయి ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా క్షమించాడు. అయితే ఆయన చెప్పిన మాట చాలా అవసరం. ఇప్పటి వరకు అయితే నువ్వు పాపం చేశావు, రాళ్లతో కొట్టబడి చంపబడాల్సిన స్థితి నీది, అలాంటి క్రియల్లో నువ్వు ఉన్నదానవమ్మా, ఇదిగో నీకు శిక్ష పడకుండా పంపించేస్తున్నా, అయితే ఇక నువ్వు పాపము చేయకము. ఆమేన్. అయితే ఇంతవరకు చేసిన వ్యభిచారం అనే పాపం ఎట్లా పోవాలి, ఆ నేరం ఎట్లా పోవాలి? నీవు పాపం చేయకుండా ఉంటే మనసు మార్చుకున్న నీ పరిస్థితిని బట్టి నీ పాపాన్ని నేను తుడిచివేస్తాను. హల్లెలూయా. గతంలో నువ్వు దొంగవో, మరి ఇంకా 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 త్రాగుబోతువో, ఇంకొకటి వ్యభిచారమో, ఇంకొకటి ఏదన్నా కానీ కాక దేవుని రాజ్య వారసులు అవ్వడానికి ఏ కార్యాలైతే ప్రజలు చేస్తూ దేవుని రాజ్యానికి దూరముగా ఉంటున్నారు, అలాంటివి మనలో ఉండినను వాటిని విడిచినట్లయితేనే మనం మారు మనసు నొందిన వారిగా ఉంటాం. అప్పుడే ప్రభు మన పాపాలు తుడిచివేస్తాం. లేదండి నేను రోజు మైసూర్ శాండిల్ సబ్బుతోనే చేస్తున్నాను స్నానము. మైసూర్ శాండిల్ పాపాలు తీసేస్తుందా? నీ సబ్బు సర్పు పాపాలు తీసేస్తుందమ్మా? పాపాలు తీసివేయాల్సిన వారెవరు? మన కొరకు పరలోకం నుండి వచ్చిన మన రక్షకుడైన యేసయ్య కార్చిన రక్తమే. ఆమేన్. ఆయనే తుడిచివేయాలి. ఆమేన్. అందుకే మనం ఏం పొందాలి? మారు మనస్సును పొందాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవునితో అడగాలి, ప్రభువా నేను మనసు మార్చుకున్నానా లేదా, నా పాపాలు తుడిచివేసావా లేదా, ఇంకా నేను మార్చుకోవలసినంత ఎంత మారు మనసు ఉంది, ఎంత మనస్సును నేను మార్చుకోవాలి. లేకపోతే నా పాపాలు తుడిచివేయబడకపోతే ఏ నేరం ఏ భారంగా నాపై కనబడినట్లయితే నిత్య జీవమునకు బదులు నిత్య నరకాగ్ని పోతానేమో కదా అనే ఒక భయముతో ప్రార్థన చేసి ఫిల్టర్ చేసుకోండి మీ జీవితాన్ని. ప్రభుతో అడిగి తెలుసుకోనండి. అలాగున మనం ముందుకు సాగితే ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. అసలు ఈ మారు మనసు పొందమని చెప్పిన వారు కూడా ఎవరంటే యేసు ప్రభుల వారి మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు మనకు తెలుసు కదా. ఓసారి చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము. యోహాను చెరపట్టబడిన తర్వాత కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఏం పొందాలి నాయనా?
ఏం పొందాలి? మారు మనసు పొంది. మీ బైబిల్లో అండర్లైన్ చేయాలి. అందరూ చదివే విషయాలన్నీ కూడా మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలి. ఎవరు చెప్పారు ఈ మాట మారు మనసు పొందమని? పేతురు గారు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ పూర్ణుడే ఆయన చెప్పుటకు ముందుగానే యేసు ప్రభుల వారు తన సువార్త ప్రారంభములోనే ఆయన బోధించిన మొట్టమొదటి ప్రసంగములో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మీరేం పొందండి? ఇండ్లు మారండి, బట్టలు మార్చుకోండి అవి చెప్పినాడా? ఏం చెప్పినాడమ్మా? మారు మనస్సు పొందుడి. ఆమేన్. మారు మనసు పొందితే మన పాపాలు తుడిచివేయబడును. మారు మనసు పొందకపోతే పాపాలు తుడిచివేయబడవు. అలాంటప్పుడు లూకాసు వార్త 13:3 ఒకరు, 5 కూడా ఒకరు చదవండి. లూకాసు వార్త 13 3 ఒకరు, 5 ఒకరు. మీరు అండర్లైన్ చేసుకోవాలి బైబిల్లో. మిగతా వాళ్ళు, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశింతురు. 5 కూడా చదవండి అమ్మా. మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశింతురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనసు మార్చుకోకపోతే నశించు వారిగా మనం ఉంటామంట. మనము నశించక నిత్య జీవం పొందాలంటే ఖచ్చితంగా మనం మనసు మార్చుకోవాలి. చేసిన పాపాలు ప్రభు ద్వారా తుడిపించుకోవాలి, అంతే. లేకపోతే నిత్య జీవం మనకు దొరకట దుర్లభం. చూడండి, మత్తయి సువార్తలో 11:20 యేసు ప్రభుల వారు కూడా చాలా ఈ విషయాన్ని బలంగా చెప్తూ ఉన్నాడు. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు ఏం పొందకపోవటం వలన, అమ్మ ఏమి పొందకపోవటం వలన, అండర్లైన్ చేసుకోండి. మరి మన బైబిల్లో గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. యేసు ప్రభువే చెప్తున్నాడు మారు మనసు పొందమని. ప్రజలు మనసు మార్చుకోవడానికి కొరకై, ఆయన విశ్వసించుట కొరకై, ఆయన నమ్ముట కొరకై, ఆయన వెంబడించుట కొరకై వారి అవసరతను బట్టి వారికి అనేక అద్భుతాలు చేసినప్పటికీ వారు మారు మనసు పొందక వారి పురాతనమైన అనగా ప్రాచీన స్వభావం కలిగిన వారై వారు లోక సంబంధమైన జీవితాన్ని కొనసాగించడం ద్వారా ప్రభువే వారిని గద్దించాడు. అరే, నేను మీకు ఎందుకు చేశాను ఈ గొప్ప కార్యాలు, అద్భుతాలు ఎందుకు చేశాను, ఆశ్చర్యాలు ఎందుకు చేశాను, స్వస్థతలు ఎందుకు చేశాను, మీ అక్కర్లు ఎందుకు తీర్చాను? మారు మనసు పొందుటకే కొరకే కదా. అయినా మీరు మారు మనసు పొందలేదే అని చెప్పి ప్రభువే గద్దించాడు. ఆమేన్, హల్లెలూయా. మనసు మార్చుకోవడం చాలా అవసరం. కొంతమంది మనసు మార్చుకోకపోయినా బాప్తిజం పొందింటారు. అది ఇంకా నీకు ప్రభుకే సంబంధం, మాకు సంబంధం లేదు. అందుకే కదా బాప్తిసం ఇచ్చే యోహాను ప్రకటన చేస్తే అందరూ బాప్తిసం పొందడానికి వచ్చారు. అప్పుడు ఆయన అంటాడు, అరే, మారు మనసు తగిన క్రియలు ఫలించండి. ఓ సర్పసంతానమా. సర్పసంతానం అంటే పాము పిల్లలారనే కాదు, వంకర జీవితం కలిగిన వారులారని. పాము ఎట్టబోతుందమ్మా? ఎంతమంది చూసినారు పామును? చక్కగా పోతుందా? చచ్చినప్పుడే అది చక్కగా ఉండేది, బతికినప్పుడు అంతా సొట్టగా పోతూనే ఉంటుంది. మనం కూడా అంతే. చచ్చినాక బుద్ధి మార్చుకుంటామని. చచ్చినాక నువ్వేది మార్చుకుండేది? లేయమంటే లేయవు, తినమంటే తినవు, తాగమంటే తాగవు. అవునా? దోమలు కుట్టినా ఏమనవు. ఇప్పుడు కుట్టమన్నా చూద్దాం. హలో, చాలా జాగ్రత్త సుమా. అందుకే దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది, మన మారు మనసును పొందాలి. మానవుడా, భూలోకం నుండి పరలోకం చేరాలంటే మొదటి మెట్టు మారు మనస్సు. మనసు మార్చుకున్న ద్వారా ఆయన మన పాపాలు తుడిచివేయును. పాపాలు తుడిచివేయడం ద్వారా మనము నిత్య జీవాన్ని చేరుతాం. పాపాలు తుడిచివేసుకోకుండా, మారు మనసు పొందకుండా నిర్లక్ష్యముగా మనం జీవించినట్లయితే నిత్య నరకాగ్నికి వెళ్ళక తప్పదనే విషయాన్ని తెలుసుకొని దేవుని యందు భయం కలిగి మనమందరము మనసు మార్చుకొని నిత్య జీవం పొందడానికి సిద్ధపడాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. రెండవ మాట ఏమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు కూడా ఏం చేయాలండి? ఏం పొందాలమ్మా? ఈ రోజుల్లో బాప్తిసం అనేవాళ్ళు బాప్తిసం అనేది చాలామంది పొందుతూనే ఉంటారు. ఇక్కడ కూడా చాలామంది పొందిన వారు ఉంటారు. అయితే మీ గురించే కాదు, అందరి గురించి నేను చెప్పే మాట ఏమంటే, పెండ్లి కోసం బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటారు. కుటుంబంలో గొప్ప కార్యం జరిగినందుకు బాప్తిసం పొందే వాళ్ళు ఉంటారు. కానీ వాక్యం చెప్తా ఉంది,
ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తమై ఏం పొందాలి? బాప్తిస్మము పొందాలి. చదవండి ఇంకొక మాట. అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 16వ వచనాన్ని మరి చదవండి. అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. అందరు చదవండి చూద్దాం. తీసి ఉన్నట్లయితే అందరు చదవండి. ఎక్కడ చదువుతున్నారు? అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనమ్మా. అందరు తీసి చదవండి. గనక నీవు తడువు చేయటం ఎందుకు? చేసి పొంది హల్లెలూయా పాపాలు క్షమిస్తాడు, పాపాలు కడిగి వేస్తాడు. ఆమేన్. ఇందాక చెప్పాను కదా, టీచర్ గారు బోర్డు మీద పిల్లల కొరకై అన్నీ రాసిన తర్వాత, పిల్లలు రాసుకున్న తర్వాత తుడిపి వేస్తాడు. తుడిపి వేసిన చాక్ పీస్ యొక్క తెల్లదనము కొంత అక్షరాలు కనపడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు టీచర్ ఏమంటారంటే, అరే మనం రాసి ఈ బోర్డు అంతా ఇదైపోయింది కాబట్టి ఏం చేయాలి, దీన్ని తడిదాండి తుడిచేద్దామని తడి తెచ్చి తుడిస్తే శుభ్రంగా పోయి మళ్ళీ బ్లాక్ బోర్డే కనపడుతుంది. అవునా కాదా? మనసు మార్చుకుంటే పాపాలు తుడిచివేయబడిన తర్వాత మరలా మరక కూడా కనపడకుండా కడిగి వేయబడి నిమిత్తమై నీటి బాప్తిస్మము పొందాలి. హల్లెలూయా. అప్పుడే ప్రభు మనల్ని క్షమించినట్లు. పాప క్షమాపణ క్షమించువాడు ఆయనే. ఎందుకంటే మన కొరకు పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయను. ప్రకటన 1:6 ఇలా తెలియజేస్తుంది, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి యేసు రక్తమే మనల్ని కడగాలి. ఆమేన్. హల్లెలూయా. నిజమైన మారు మనసు మనం పొందామా? నిజమైన బాప్తిసం పొందామా? పెళ్లి కొరకైన బాప్తిసం పొందామా? ఉద్యోగం కొరకైన బాప్తిసం పొందామా? ఈ మధ్య ఒక సహోదరి నాకు ఒక మాట అడగడానికి పంపించారు. ఏమనంటే, అయ్యా నగలతో బాప్తిసం ఇస్తానంటే ఇప్పుడే తీసుకుంటానయ్యా అని. ఏమిటితో? నగలతో తీసుకోకూడదు, పగలతో కూడా తీసుకోకూడదు. నగలు ఉండకూడదు ఒంటి మీద, హృదయంలో పగలు కూడా ఉండకూడదు. చెప్పండి ఎట్లా? అందరు చెప్పలేకుండా ఉన్నారే, భారంగా ఉన్నట్టున్నారు మీరంతా. టైం అవుతుందేనమ్మా, అయిపోచేస్తా. అయ్యంగా అయిపోవాలి, తొందరగా ముగించాయా పోతామనే వారు స్తోత్రం చెప్పండి. ఒక్కరు లేరా? ఎట్లా మరి? వింటారా? వింటారు. చెప్పండి. నేను చెప్పింది, ఒంటిపై నగలు ఉండకూడదు, హృదయంలో పగలు ఉండకూడదు. ఒంటి మీద నగలున్నా చెప్పు ఏమో పిల్లలు మీరు పలకలేకుండా ఉండాలి, స్కూల్ పోరు మీరు. చెప్పు. ఒంటి మీద నగలున్నా, హృదయంలో పగలున్నా పైకి పోలేము. పైకంటే సచ్చి కాదు, పరలోకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు పొందే బాప్తిసం ఎలాంటి బాప్తిసం పొందారు? రాత్రి అయ్యగారు అమూల్యమైన మాట చెప్పారు. నేనేమి వీడికి రాలేదు కానీ వింటా ఉన్నా. ఏమన్నారు తెలిసిన? పూర్వము మనము విన్నటువంటి వాక్యమును అనుసరించి, అది యోహాను రాసిన మొదటి పత్రిక 2:24 అనుకుంటా కదా అయ్యగారు చదివించింది. చదవండి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చినామా? అది సంగతి. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. అందరు చదవాలి ఈ మాట. చదవండి నాయన. కొందరే చదువుతారు అందరంటే. అంటే నా భాష, హలో 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 నా భాషలో అందరంటే మీ భాషలో కొందరనే. అందరంటే ఆంధ్రాలైనా అందరే, ఇండియాలోనైనా భాష మారదు కదా, అర్థం మారదుగా. అందరు తీసుకోండి. ముందు యోహాను రాసిన మొదటి పత్రిక పేజీ నెంబర్ కూడా చెప్పమంటారా? 222 కొత్త నిబంధనలో 222. ఇంకా యోహాను సువార్తలో ఎదుగుతుంటారు అందరూ. యోహాను సువార్త తిప్పితే అపోస్తల కార్యం వస్తుంది, అట తిప్పి ఇటు తిప్పి కాలయాపన చేస్తారు. అందుకే పేజీ నెంబర్ చెప్పేది. 222 పేజీలోనికి రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24 వచనాన్ని చదవండి. అందరూ ఒక్కసారి. రెడీ? 1 2 3.
అది సంగతి. మొదటి నుంచి మనం ఏం విన్నాము? ఏది మనలో నిలిచి ఉండాలనో అదే ఉంటే మనం కుమారుని యందు తండ్రి యందు ఉన్నవారమై నిత్య జీవ వారసులము అయ్యదము. అవునంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఉపదేశమే జీవము, ఆ జీవమే నిత్య జీవం ఇచ్చును. ఆమేన్ చెప్పండి. ఉపదేశమే జీవము, ఆ జీవమే మనకేమిచ్చును. హల్లెలూయా. అసలు ఉపదేశం అనే జీవమే మనలో లేకపోతే నిత్య జీవం ఎవడిస్తాడు మనకి? ఉపదేశం ఉంటేనే కదా జీవము. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గం సత్యమును. ఆ జీవం మనలో ఉంటేనే నిత్య జీవం దొరికేది. ఆ జీవం ఇచ్చేదే ఉపదేశము. అందుకే అంటున్నాడు, ఆదిలో మీరు ఏదైతే విన్నారో మొదటి నుంచి అది మీలో నిలిచి ఉండాలి. ఆమేన్. రాత్రి అద్భుతంగా మన నోయలయ్య గారిని వాడుకున్నారు. నేను యూట్యూబ్లో దీన్ని చూస్తూ మరి నేను కూడా చాలా విషయాలు విని అయ్యగారికి వండర్ఫుల్ మెసేజ్ అయ్యగారని వెంటనే మెసేజ్ కూడా పెట్టాను. దేని స్తోత్రం. నిజంగా రాత్రి అద్భుతంగా దేవుడు ఆ మాటల ద్వారా దేవుడు అయ్యగారి ద్వారా పలికిస్తుంటే నాకు కూడా చాలా సంతోషమైంది. అవును, ప్రజలను బలపరచవలసింది ఏంటి? క్రొత్తది కాదు, క్రొత్త ఉపదేశాలు కాదు, కొత్త పద్ధతులు కాదు. మొదటి నుంచి మనం ఏం విన్నాము, ఏది నేర్చుకున్నాము, ఏది ఉపదేశమునకు సంబంధించిన జీవమైన ఉపదేశమేదో అది మనలో ఉన్నట్లయితే ఎవరి యందు ఉన్నవారం అవుతాము? కుమారుని యందును తండ్రి యందును ఉంటే నరకానికి పోతామా? దేవుని ఇంటి వారం అవుతాం. ఆమేన్. హల్లెలూయా. అందుచేత మనము కూడా దయచేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా చక్కని ఉపదేశం చేత అయ్యగారి ద్వారా మీరు బలపరచబడుతున్నారు. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎన్నో పర్యాయాలు అయ్యగారు పిలిచినందుచేత నేను వచ్చాను. మేము కూడా వర్తమానాలు ఇస్తున్నాము. అయ్యగారు ప్రతి శని ఆదివారాలు మీకు ఇస్తున్నారు, ప్రత్యేక కూడికల ద్వారా ఇస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టి ఇలాంటి సభల ద్వారా కూడా నేను నడిపించే నా సంఘము ఈ లోకములో ప్రభు కొరకు జీవించాలి. ఈ లోకం ఇచ్చినప్పుడు నిత్య జీవ వారసులు అవ్వాలని వారు పడుతున్న ప్రయాసం అంతింత కాదు. సభలు ఏర్పాటు చేస్తాడు, బస్సు తీసుకొని వీధులను నిలబెడతాడు, సెంటర్లో ప్రార్థన చేస్తాడు. ఈ ప్రాంత ప్రజలన్నీ ఆ పక్క తిరుగుతాడు, ఈ పక్క తిరుగుతాడు, బస్సు అంతా తీసుకొని తిరిగి ఎన్నెన్నో ప్రయాసపడుతున్నారు. ఒకసారి అయితే రాయలసీమలో ఉన్న పాస్టర్లందరినీ పిలిపించి వాహనాలు ఏర్పాటు చేసి మంచి భోజనాలు ఏర్పాటు చేసి వీధి సువార్త చెప్పి ఇచ్చేయాడు. ఎంతో ప్రయాసపడుతున్నాడు. దేనికయ్యా అంటే మీరు నిత్య నరకాగ్నికి పోవడానికి కాదు, నిత్య జీవము చేరుట కొరకు. హల్లెలూయా. అలాంటి చక్కని ఒక మంచి దైవజనుని మీకు ఇచ్చినందుకు అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. అలాగూ ప్రయాసంతో మిమ్మల్ని నడిపిస్తున్నందుకు వారికి వందనాలు చెప్పండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. మీ మేలు కోరి, మీ కుటుంబంలో మేలు కోరి, మీ భవిష్యత్తు కోరి మీరు నరక పాత్రలు కాకూడదని వారి చక్కని ఉపదేశాలు మీకు అందిస్తున్నారు. మీ అమ్మ నాన్న కంటే ఆయన గొప్పవాడు. హల్లెలూయా. జన్మనిచ్చిన అమ్మ నాన్న కూడా ఈ మాటలు చెప్పరు. మీకు జన్మనిచ్చిన అమ్మ నాన్న కూడా వారి ద్వారానే ఈ మాటలు వినాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఆత్మీయ తల్లిదండ్రిని దేవుడు మీకు ఇచ్చాడు. చక్కగా వారు నడిపిస్తున్న నడిపింపులో కొనసాగండి. దేవుని ఉపదేశాన్ని కలిగి ఉండి ప్రభు యొక్క రాజ్యం చేరండి. హల్లెలూయా. మారు మనసు అంటే కొన్నిసార్లు మనకు కూడా ఇప్పుడు లెంట్ డేస్ రాబోతున్నాయి కదా. నామకార్థ జీవితంలో ఉన్న వాళ్ళకి లెంట్ డే అంటే కొన్ని రోజులు మాత్రమే నిష్టగా ఉంటారు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. కానీ మారు మనసు అంటే ఏదో ఒక కాల పరిమితితో కూడింది కాదు. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును. అందరు చదవండి ఆ మాట, అందరు చదవాలి. ఆమేన్. ఏ మారు మనసు కావాలి మనకు? దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కూడిన రక్షణ కలిగించే మారు మనసు. ఆమేన్.
దేవుని వాక్యం వింటుంటే అవును కదా ప్రభా, నేను గిన ఈ లోకము నుండి నిత్య జీవం చేరకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళాలి కదా, అలాంటప్పుడు నేను ఏం చేయాలో అదే చేయాలి, నేను ఏది చేయకూడదు దాన్ని చేస్తుంటే విడిచిపెట్టాలి కదా, లేకుంటే నువ్వు ఎంత మాత్రము కూడా క్షమించవని చెప్పి దేవుని యందు భయముతో దుఃఖముతో ప్రార్థించి హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం చేయాలంటే రక్షణ కలిగే మారు మనసును పొందిన వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది మారు మనసు ఎట్లుంటుందంటే తెల్ల జుట్టోడు నల్ల రంగు వేసుకున్నట్టుగా ఉంటుంది, తెల్ల జుట్టువాడు నల్ల రంగు వేసుకున్నట్టుగా ఉంటుంది. తెల్ల జుట్టోడు నల్ల రంగు వేసుకుంటే ఎన్నాళ్ళు ఉంటుందమ్మా అది మీకు తెలుదులే, వేసుకునేటోళ్ళకే తెలుసు. మీలో కూడా కొంతమంది వేసుకుంటారు, పురుషులు ఎక్కువ వేసుకుంటారు. వారము 10 రోజులు ఉంటే గొప్ప రంగు. మళ్ళా మంగళ షాపుకు పోవాల్సిందే, వేయించుకోవాల్సిందే, వేసుకోగలిగితే ఇంట్లోనే వేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఈ రంగు? వారము 10. అంటే మన మారు మనసు వారం 10 రోజులు ఉంటే చాలనమ్మా. హలో, మారు మనసు అనేది నీవు రక్షించబడింది మొదలుకొని చనిపోయే వరకు మధ్యాకాశంలో ప్రభువారు నీకు ప్రత్యక్షమయ్యే వరకు ఉండాల్సిందే. ఆమేన్. అలాంటి మారు మనసు కావాలంటే అది దైవ చిత్తానుసారమైంది అయి ఉండాలి. ఆ దైవ చిత్తానుసారమైన విషయాలు నువ్వు ధ్యానించుతున్నప్పుడు నీలోకి దుఃఖము రావాలి. ఆ దుఃఖము నీకు రక్షణ కలిగించే మారు మనసును ఇస్తుంది. ఆమేన్. అలాంటి మారు మనసు కలిగిన వారమై పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మను పొందిన వారం. మూడోది చూస్తే ఏంటది? పరిశుద్ధాత్మను పొంది. 2వ అధ్యాయం 37వ వచనంలో మనం చదువుకుంటుంది కదా, అపోస్తల కార్యములో ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాపక్షమైన నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం పొందాలమ్మా? బాప్తిసం. పాపక్షమాపణతో పరిశుద్ధాత్మ ఎట్లా పొందుతారు తల్లి? మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు మీరు. ఆ తర్వాత అది మూడోది ఏంటమ్మా? అది సంగతి. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఇంకా ముగించాలి కదా. ఇప్పుడు ఏంటంటే మానవుడు భూలోకము నుండి పరలోకం చేరడానికి 3 విషయాలు ప్రాముఖ్యంగా, ఇంకా కింద ఎన్నో ఉన్నాయి, 7 విషయాలు ఉన్నాయి, 7ట్లో 3 చెప్తున్నాను. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. మూడోది మారు మనసు పొందమని చెప్పింది ఎవరు? యేసయ్యే. అవునా? ఇక్కడ చెప్పింది మనం చదువుకున్నది పేతురు గారే, కానీ మళ్ళీ మార్కు సువార్తలో ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారే చెప్పారు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి మనం చూస్తే బాప్తిసం పొందామని చెప్పండి, ఎవడు నమ్మి బాప్తిసం పొందుతాడు వాడు రక్షించబడతాడు, అలాంటి వారికి బాప్తిసము లేకుంటే శిక్ష అని చెప్పి కూడా మరి ప్రభు చెప్పాడు కాబట్టి బాప్తిసం. మూడోది కూడా యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. కాబట్టి మానవుడు దేవుడిచ్చే ఆ నిత్య జీవాన్ని పొందాలంటే 1 మారు మనసు పొంది ఉండాలి, 2 బాప్తిసం పొంది ఉండాలి, 3 పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. ఈ 3టిని కూడా పొందమని చెప్పింది వారు ప్రభువారే. పరిశుద్ధాత్మను పొందుడని 3వ విషయం చెప్పాడు కదా. పరిశుద్ధాత్మను ఎందుకు పొందాలి? పరిశుద్ధాత్మను ఎందుకు పోవాలి? మీ దేహము మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న ఆత్మకు ఏమై ఉన్నాడు ఆయన? మీరు ఆలయమై ఉన్నారు. ఆమేన్. దేవుని ఆలయము పరిశుద్ధము. ఇక మనము పాపులుగా ఉండక, పాప జీవితానికి ప్రేరేపించబడక, మనం అందరము కూడా పరిశుద్ధముగా దేవుని ఆలయముగా లేక దేవునికి నివాస స్థలముగా ఉండడానికి మాత్రమే పరిశుద్ధాత్మను పొందవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది పరిశుద్ధాత్మను పొంది కూడా అబద్ధాలు ఆడుతుంటారు, అన్య భాషలు మాట్లాడతారు, గుడికి వచ్చి బయటికి పోయి అన్యుల భాషలు కూడా మాట్లాడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మను పొందవలసింది ఎందుకంటే ఆయన ఆలయముగా పరిశుద్ధముగా ఉండుట కొరకు. ఆమేన్. అర్థమైందా మీకు? పరిశుద్ధాత్మను ఎందుకు పొందాలో తెలుసమ్మా? ఆయన ఆజ్ఞే. అంతేకాకుండా దేవుని ఆలయముగా ఉండుటకు. ఎందుకంటే దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఆమేన్. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను గనక మీరును మనము పరిశుద్ధులుగా ఉండుటకే పరిశుద్ధాత్మాభిషేకం పొంది మన హృదయము ఆయన ఆలయముగా ఉండాలి. ఆయన మనలో నివసించి మనలో ఉండి మనకు సహాయం చేసినట్లయితే దేవుని పిల్లలుగానే ఉండగలము.
పిల్లలుగా మాత్రమే కాక ప్రియమైన పిల్లలుగా కూడా ఉండగలుగుతాం. అలాంటి సౌభాగ్యం ప్రభు మనకి ఇవ్వాలని ఇక మీదట మన యొక్క ప్రార్థనలో ఏదంటే అది అడుగుట కంటే కూడా మనకు నిత్య జీవం కావాలని కోరుకుందాం. హల్లెలూయా. ఒక్కరి అవసరం కాదు ఇది, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అవసరం. నీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అవసరం, నీ సంఘంలో ఎంతమంది ఉంటే అంతమందికి అవసరం. అందరి అవసరతే నిత్య జీవము పొందుట. అవునన్న వారు మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. మనం అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వాడు పొందునన్నట్లుగా మీరు అడిగినట్లయితే ఆయన మీకు తప్పక అనుగ్రహిస్తాడు. ఒకవేళ అడగలేదా, ఈ లోకంలో స్వస్థత అడిగితే స్వస్థత ఇస్తాడు, కోర్టు సమస్యలు పోవాలంటే అవే తొలగిస్తాడు, లేకుంటే నీకు పేదరికం పోవాలంటే పేదరికం పోగొడతాడు. కానీ నిత్య జీవం దొరకనప్పుడు ఏమయ్యా నీ రాజ్యానికి మమ్మల్ని చేర్చుకోలేదంటే నువ్వు అడిగావా అంటాడు ఆయన. అంతే కదండి. అడుగుడి మీకు ఇవ్వబడునని నేను చెప్పాను కదా, నువ్వు అడిగితే కదా. అడగంది అమ్మాయిని అన్నం పెడతాదా? అడగంది అన్నమే పెట్టకపోతే, ఒక పూట ఆకలే తీరే ఆహారమే ఇవ్వకపోతే పరలోకి పెట్టి వస్తుంది అడగకుండా. అందుచేత మనం అడుగుదాం. ఏది అవసరమో అది అడిగితే ఈ లోకంలో మనం అడగకపోయినాను ఏవి అవసరమో వాక్యానుసారమైన మన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడన్న గొప్ప నమ్మకం, నిరీక్షణ కలిగి ముందుకు సాగుదాం. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.